కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే కుప్పానికి ప్రయోజనం ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. బడాయి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 672 కిలోమీటర్లో హంద్రినివా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టిందా? ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద 30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా? ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు? ఎన్ని కిలోమీటర్ల నీళ్ళు వెళ్ళాయి? కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87% పైగా పనులైతే మిగిలిన 13% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు 3,000 కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆగుటెనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో, కడుపు మంటతో, కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని 57 నెలలు పక్కన పెట్టాడు. పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద, ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళడ్డం పెట్టి 57 నెలలు పైచాచిక ఆనందం పొందాడు. ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హంద్రినివా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తాగటానికి కూడా హంద్రినివా కాలువలకి నీళ్లు తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా? పరదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి, జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి, వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా?